హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26, 27 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే మనము ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పక షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అనసూయ సేన్ గుప్తా. వివరాలు చూద్దాము. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వివిధ రంగాలలో భారతీయ కళాకారుల అసాధారణ ప్రతిభను కూడా గుర్తించింది. సంతోష్ శివన్ భారతీయ చలనచిత్రంలో తన గొప్ప పనితనానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ అతని అసాధారణమైన వృత్తిని మరియు పనిని నాణ్యతను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకమైన పెయిరే ఆగెనిక్స్ ట్రిబ్యూట్ అవార్డు పొందిన మొదటి ఆసియా వ్యక్తి అయ్యారు. అదనంగా అనసూయ సేన్ గుప్తా ఆన్ సెస్టైన్ రిగార్డ్ విభాగంలో ది షేమ్లెస్ తన నటనకు ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. మరియు ప్రఖ్యాత భారతీయ దర్శకుడు శామ్ బెనగల్ పనితనాన్ని కూడా ఈ ఉత్సవం జరుపుకుంది. భారతదేశంలో విడుదలైన 48 సంవత్సరాల తర్వాత నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో భద్రపరచబడిన మరియు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా పునరుద్ధరించబడిన బెనగల్ యొక్క ఐకానిక్ చిత్రం మంథన్ కేన్స్లోని క్లాసిక్ విభాగంలో అయితే ప్రదర్శించబడడం మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఎగుమతులలో ఫైనాన్షియల్ ఇయర్ 2024లో $15.6 బిలియన్ చేరి భారతదేశ జాబితాలో ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశము ప్రపంచ జాబితాలో భారతదేశం యొక్క స్థానము మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో ఆప్షన్ డి 4వ స్థానంలో ఉంది. వివరాలు చూద్దాం. స్మార్ట్ ఫోన్లు భారతదేశానికి ప్రధాన ఎగుమతి విజయగాథగా మారాయి. ఇప్పుడు 42% వృద్ధితో 4వ అతిపెద్ద ఎగుమతి వస్తువుగా ర్యాంకు పొందింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో $15.6 బిలియన్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే ర్యాంకింగ్లో ఒక మెట్టు మెరుగుదలని సూచిస్తుంది. ప్రత్యేక కేటగిరీగా స్మార్ట్ ఫోన్ల కోసం డేటా సేకరణ ఏప్రిల్ 2022లో ప్రారంభమైంది. ఈ రంగం వేగవంతమైన వృద్ధిని హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్ కీలక వృద్ధి కారకాలు. స్మార్ట్ ఫోన్ ఎగుమతులలో గణనీయమైన పెరుగుదల యుఎస్కు 158% షిప్మెంట్ల పెరుగుదలకు కారణమైంది. మొత్తం 5.6 బిలియన్లకు. ఇతర ప్రధాన మార్కెట్లలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2.6 బిలియన్లు, నెదర్లాండ్ $1.2 బిలియన్ మరియు యూకే $1.1 బిలియన్ ఉన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 10వ వరల్డ్ వాటర్ ఫోరంలో జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు
వాతావరణ మార్పుల వల్ల తీవ్రతరమవుతున్న ప్రపంచ నీటి ప్రాప్యత అసమానతల వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ నివేదిక విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఎవరు విడుదల చేస్తారండి ఈ నివేదికని? ఆప్షన్ బి వరల్డ్ బ్యాంక్. 10వ వరల్డ్ వాటర్ ఫోరంలో ఆవిష్కరించబడిన వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ అనేటువంటి ప్రపంచ బ్యాంక్ నివేదిక జనాభా పెరుగుదల, పట్టణీకరణ మరియు వాతావరణ మార్పుల వల్ల తీవ్రతరమవుతున్న ప్రపంచ నీటి ప్రాప్యత అసమానతల మధ్య సమాన సమాజాలను పెంపొందించడంలో నీటి యొక్క కీలక పాత్రను వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత నీటి భద్రతను నిర్ధారించడానికి సమగ్ర వ్యూహాల ఆవశ్యకతను ఇది హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధ భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన జ్యోతి రాత్రే ఏ రాష్ట్రానికి చెందినవారు? అత్యంత వృద్ధ మహిళ లేదా అత్యంత వయసు ఎక్కువ కలిగినటువంటి మహిళగా రికార్డు సృష్టించారండి. ఎవరు? జ్యోతి రాత్రే గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతి రాత్రే అనే వ్యాపారవేత్త మరియు ఫిట్నెస్ ఔత్సాహికురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన అత్యంత వృద్ధ మహిళగా, భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. మే 19, 2018న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు అత్యంత వృద్ధ మహిళ అనే బిరుదును 53 సంవత్సరాల వయసులో సంగీత బాహ్ల సంపాదించిన 6 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని ఎత్తైన శిఖరానికి రాత్రే విజయవంతమైన ఆరోహణ జరగడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల అంతరించిపోయే జాబితాలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ల 64వ గణన చేపట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ డి అండి, రాజస్థాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. సంతోషకరమైన పరిణామంలో జాతీయ ఎడారి ఉద్యానవనం జైసల్మేర్ రాజస్థాన్లో వార్షిక వాటర్ హోల్ జనగణన అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క గణనీయమైన ఉనికిని వెల్లడించింది. మరి కాలిపోతున్న వేసవి నేలల్లో వాటర్ హోల్, ఇది బ్లాక్ హోల్ టెక్నిక్ను ఉపయోగించేటువంటి సర్వే అండి. ఓకేనా? పార్కు సరిహద్దుల్లో 64 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లను లెక్కించింది. ఇది 2022లో మునుపటి సంవత్సరం జనాభా గణన కంటే గుర్తించదగిన పెరుగుదలను సూచిస్తుంది. మరి అదే వాటర్ హోల్ పద్ధతిని ఉపయోగించి 42 పక్షులను నమోదు చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ యొక్క గ్లోబల్ గవర్నింగ్ బాడీ రాబోయే 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ పాకిస్తాన్ నుండి ఏ క్రీడాకారుణ్ణి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది? ఆప్షన్ ఏ అండి, షాహిద్ అఫ్రీది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ క్రికెట్ యొక్క గ్లోబల్ గవర్నింగ్ బాడీ రాబోయే 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ లెజెండరీ పాకిస్తానీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ గవర్నమెంట్ను వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా 1 జూన్ 2024 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తాయి. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ ఐకాన్ అయినటువంటి క్రిస్ గేల్ మరియు జమైకన్ స్ప్రింటర్ లెజెండ్ ఉసేన్ బోల్ట్తో సహా గౌరవనీయమైన బ్రాండ్ అంబాసిడర్ల సమూహంలో అఫ్రీది కూడా చేరడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. మరియు ప్రపంచ కప్ ఈవెంట్ను ప్రోత్సహించడం, మ్యాచ్లకు హాజరు కావడం మరియు యునైటెడ్ స్టేట్స్లో క్రికెట్ను ప్రోత్సహించడానికి అభిమానులతో నిమగ్నమవ్వడం వారి యొక్క ముఖ్యమైన పాత్రలు. నెక్స్ట్ వన్. ఐపీఎల్ 2024 17వ ఎడిషన్ విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ కోల్కతా నైట్ రైడర్స్ అండి. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన గెలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో తమ పేరును కైవసం చేసుకుంది. శ్రేయస్ అయ్యార్ యొక్క చురుకైన కెప్టెన్సీ నేతృత్వంలోని విజయవంతమైన నైట్ రైడర్స్ టోర్నమెంట్ అంతటా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. శిఖరాగ్ర ఘర్షణలో ఎస్ఆర్హెచ్పై సమగ్ర విజయం సాధించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల సమాజ సేవకు గుర్తుగా ప్రతిష్టాత్మక శంకరరత్న అవార్డును అందుకున్న భారత సంతతి ఇంజనీర్ పేరేంటి? ఆప్షన్ బి బాలకృష్ణారెడ్డి. అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ ఇంజనీర్ బాలారెడ్డి ఇందుర్తి బాలకృష్ణారెడ్డిని ప్రతిష్టాత్మక శంకరరత్న అవార్డు వరించింది. ఆయన సమాజ సేవను గుర్తిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వ
అదనపు ప్రధాన కార్యదర్శి గగన్దీప్ సింగ్ భేది శంకరరత్న 2023 అవార్డుతో సత్కరించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత సైన్యాధిపతి పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుత భారత సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జనరల్ మనోజ్ పాండే. ఆన్సర్ జనరల్ మనోజ్ పాండే అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వరకు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించింది. ఈ తరహా పొడిగింపు చాలా అరుదు. మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ నెల 31న పదవి విరమణ పొందాల్సి ఉంది. సైన్యాధిపతి సర్వీస్ను ప్రభుత్వం పొడిగించిన ఘటన 1970ల ఆరంభంలో జరిగిందండి. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ జి బేవూర్కు ఏడాది పాటు పొడిగింపు అయితే దక్కింది. ఇది రెండవసారి అండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న దీపా కర్మాకర్ ఈ క్రీడలో ఇటీవల పసిడి పథకం సాధించింది. ఎవరండి? ఆప్షన్ సి, జిమ్నాస్టిక్ విభాగంలో. వివరాలు చూద్దాం. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కొత్త చరిత్ర లిఖించింది. డోపింగ్ ఆరోపణలతో 21 నెలల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్న దీపా అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఏషియన్ సీనియర్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో దీపా పసిడి పథకముతో మెరిసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న తడోబా అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? తడోబా అభయారణ్యము ఎక్కడండి? ఆప్షన్ ఏ, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అభయారణ్యంలో బుద్ధ పూర్ణిమ వేళ వన్యప్రాణులను అయితే చేపట్టారు. అంటే గణను వివరాలను శనివారము అధికారులు వెల్లడించారు. అభయారణ్యంలోని బఫర్ క్షేత్రంలో 79 మంచెలు ఏర్పాటు చేసి 180 మంది వన్యప్రాణి ప్రేమికులను నియమించారు. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం బఫర్ జోన్లో 1917, కోర్ క్షేత్రంలోని 5 జోన్లలో కలిపి 3092 వన్యప్రాణులు ఉన్నాయి. వాటిలో 55 పులులు, 17 చిరుతలు, 1458 జింకలు, 65 ఎలుగుబంట్లు, 1059 కోతులతో పాటు ఇతర జంతువులను గుర్తించారు. ఇవి కాకుండా లెక్కకు రాని మరిన్ని ప్రాణులు కూడా తిరుగుతున్నాయని ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్. కోవిడ్-19 ప్రభావం కారణంగా మానవ జీవిత కాలము 2019 నుంచి 2021 వరకు ఎంత మేర క్షీణించిందని WHO ప్రకటించింది. ఆప్షన్ ఏ అండి, 1.8 సంవత్సరాలు క్షీణించిందటండి. వివరాలు చూద్దాం. కోవిడ్-19 ప్రభావం కారణంగా మానవ జీవిత కాలము క్షీణించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2019 నుంచి 2021 వరకు సగటు జీవితకాలం దాదాపు 1.8 సంవత్సరాలు. మరి ఇంత క్షీణించి 71.4 సంవత్సరాలకు చేరుకుంది. ఓకేనా. మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఒక దశాబ్దపు పురోగతి తుడిచిపెట్టుకుపోయి జీవితకాలం అంతకు ముందు ఉన్నటువంటి 2012 స్థాయికి చేరుకోవడం గమనార్హము. మహమ్మారి పుట్టుక ప్రజల ఆరోగ్యమైన జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2021లో సగటు వ్యక్తి మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆశించే సమయంలో 1.5 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పడిపోవడము గమనార్హము. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ, భారతదేశం. రాజస్థాన్లోని నేషనల్ డెజర్ట్ పార్కులో ఇటీవల నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు కనిపించాయి? అంటే బట్టమేక తలపక్షులండి, 64. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లిస్ 12b అంటే ఏంటి? ఆప్షన్ సి, భూమి పరిమాణపు ఎక్సోప్లానెట్. ఏటా ఏ రోజును వరల్డ్ థైరాయిడ్ డేగా పాటిస్తారు? ఆప్షన్ సి, 25 మే. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడు. ఓకే. డైలీ జీకే MCQs అండి. క్రింద ఇవ్వబడిన వానిలో క్యూబా యొక్క పార్లమెంట్ పేరు? ఆప్షన్ బి, నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్. క్రింద ఇవ్వబడిన వానిలో నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన దేశాలేవో గుర్తించండి. నేషనల్ కాంగ్రెస్. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అన్నీ సరైనవి. అర్జెంటీనా, వెనిజులా, బ్రెజిల్, బొలీవియా. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఇటలీ అధ్యక్షుని భవనం పేరు లోస్ పినోస్. అర్జెంటీనా అధ్యక్ష భవనం పేరు ఇస్తానా. ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ సి అండి. 2 కూడా సరిగా ఉండి, 2 తప్పు. క్రింద ఇవ్వబడిన వానిలో హౌస్ ఆఫ్ అసెంబ్లీ అని
అనే పార్లమెంటు పేరు ఏ దేశానికి ఉంది? హౌస్ ఆఫ్ అసెంబ్లీ. ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. క్రింది వానిలో సరైన వాక్యము. చైనా యొక్క పార్లమెంట్ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ పేరు పీపుల్స్ కౌన్సిల్. ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనదండి, రెండవ తప్పు. క్రింద ఇవ్వబడిన వానిలో ఇథియోపియా యొక్క పార్లమెంటు పేరు ఏమిటో గుర్తించండి. ఆప్షన్ సి ఫెడరల్ కౌన్సిల్ మరియు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, చైనా, ఉత్తర కొరియా వారి యొక్క పార్లమెంట్ల యొక్క పేర్లు. పాకిస్తాన్ పార్లమెంట్ అంటారు, ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్ అంటారు, చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఆప్షన్ బి, ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో నేషనల్ అసెంబ్లీకి చెందిన దేశాలేవో గుర్తించండి. ఆప్షన్ ఏ అండి 1, 2, 3. ఇరాక్, ఆస్ట్రియా, కువైట్. 3. క్రింది వానిలో సరికాని వాక్యము. గ్రేట్ బ్రిటన్ యొక్క పార్లమెంట్ పేరు జాతీయ అసెంబ్లీ, ఈజిప్ట్ యొక్క పార్లమెంట్ పేరు నేషనల్ అసెంబ్లీ. సరికానివి ఏంటండి? ఆప్షన్స్ 2 కూడా తప్పు. క్రింద ఇవ్వబడిన వానిలో పాకిస్తాన్ అధ్యక్షుని నివాసం పేరేమిటో గుర్తించండి. ఆప్షన్ బి ఐవాన్ ఏ సదర్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.